నితిన్, ఇష్క్ కోసం మీరేం వర్కౌట్ చేశారు? అంటే ఇంతకు ముందు సినిమాస్ లో కొంచెం మీ వర్కౌట్ మీ ఎక్స్పోజర్ బాగా అంటే నచ్చింది కూడా ఆడియన్స్ కి. సో ఇప్పుడు ఇంకా వర్కౌట్ చేస్తున్నారా లేకపోతే? వర్కౌట్ అంటే యాక్చువల్లీ చేయట్లేదు ఎందుకంటే ఈ సినిమా బేసిక్గా ఇట్స్ నైస్ లవ్ స్టోరీ. సో ఇందులో ఎలాంటి అన్వాంటెడ్ యాక్షన్ సీన్స్ కానీ లేదంటే బాడీ అలా ఏం లేదు. సో నాకు కూడా చేసి చాలా బోర్ అయిపోయింది. సో ఈ సినిమాకి అసలు అంటే అలాంటి వర్కౌట్ ఏం లేదు. బట్ నా యాక్టింగ్ పరంగా మాత్రం ఈ సినిమాలో నేను నా ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమాలో లైక్ టు క్లౌడ్ ఆఫ్ కేర్ అన్నమాట. అన్నింటిలో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆమె సీన్స్ ముందే తీసుకొని నా బాడీ లాంగ్వేజ్ చాలా వర్క్ చేసి లైక్ అడిడ్ అనమాట. సో డెఫినెట్గా యూ విల్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా చూస్తాం కంపేర్ చేస్తే చాలా చేంజ్ ఉంటుంది. అండ్ నితిన్, ఇట్స్ బీన్ ఎ డికేడ్ అంటే మీరు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి 10 years కంప్లీట్ అవబోతుంది. February 22nd, 2002. అండ్ ఇప్పుడు సినిమా ఇష్క్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ ద 24th February 2012. ఓకే, ఆన్ కంప్లీషన్ ఆఫ్ 10 years తర్వాత వస్తుంది. సో మీరు అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే మీరు ఇన్ని రోజులు ఈ జర్నీలో నేర్చుకున్నది కానీ అంటే హౌ యూ గాట్ మెచ్యూర్డ్ ఇన్ దిస్ జర్నీ? యాక్చువల్లీ నేను సినిమాకి చాలా అంటే వెరీ యంగ్ ఏజ్ అకేమ్. నా అప్పుడు ఏజ్ జస్ట్ 18.5 వచ్చాను ఇయర్స్కి. బట్ ఏంటంటే I've seen like big hits at my early stage of my career. I've seen disasters. I've seen everything. I've seen ups and downs and చూసాను. So now I'm very balanced person. Like I know and hit flop ఏంటి, how do people change, నీ పక్కన ఉండే వాళ్ళు ఎలా మారుతారు, హిట్ వచ్చిన ఫ్లాప్ వచ్చినప్పుడు. I've seen everything. So I know basically. ఎవడో ఇడియట్ ఎర్రగా కోతిలా ఉన్నాడు. I'm Priya. I'm Rahul. జయం మూవీని ఇప్పుడు తలుచుకుంటే నిజంగా అప్పుడు ఒక ఇన్నోసెంట్ అంటే ఇప్పుడు లేదని కాదు ఫేస్ లో ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు ఈ 10 years ఆఫ్ కెరియర్ ఒక చేంజ్ మీలో వచ్చిందని? చేంజ్ డెఫినెట్లీ వచ్చింది. డెఫినెట్గా బికమ్ లిటిల్ మెచ్యూర్డ్ లైక్ ఇన్ యాక్టింగ్ ఆల్సో, ఇన్ లుక్స్ ఆల్సో. డెఫినెట్ అప్పుడు చాలా యంగ్ కాబట్టి డెఫినెట్గా పాప ఆమె కూడా అంటారు. ఇప్పుడు ఇందో ఐమ్ లైక్ ఇన్నోసెంట్ బట్ I think I'm a little matured in all aspects. Okay. And Anup, coming to you. Songs రాయడానికి ఒక సిచ్యువేషన్లో అంటే ఒక సిచ్యువేషన్ సాంగ్ రాయడానికి ఒక ప్లేస్లో కూర్చొని ఐసోలేటెడ్ అయిపోయి అలా అని మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ చెప్తూ ఉంటారు. సో మీ స్టైల్ ఆఫ్ వర్క్ ఏంటి? మీరు సాంగ్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు? స్టూడియోకి వెళ్తాను. నో ప్లేస్ ఫర్ మీ. నా కూడా చాలా మంది అంటూ ఉంటారు సాంగ్స్కి వీల్ గో బయటికి వెళ్తా అంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. బట్ మన థాట్స్ మన టాలెంట్ ఎక్కడ ఉంటే అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ గురించి వెళ్తారు ఎవరైనా కూడా. అంటే నేచర్ కి అంటే ఓపెన్ గా కూర్చొని ఒక గ్రీనరీ సీన్. ఈవెన్ నాకు కూడా మోర్ ఆఫ్ మై ట్యూన్స్ నేను కంపోజ్ చేసేది ఏంటంటే నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అది డ్రైవింగ్ చేస్తూ ఏదో హామ్ చేసుకుంటూ అది రికార్డ్ చేసుకుంటా రికార్డర్లో. దెన్ స్టూడియోకి వెళ్ళి అది ఇంప్రూవైజ్ చేసి. మీ కెరియర్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన కెరియర్ పాత్ని చూసుకుంటే అంటే ఏ సాంగ్కి మీరు చాలా కష్టపడ్డట్టు అనిపించింది, లేకపోతే ఏ సాంగ్ తొందరగా ఈజీగా అయిపోయింది? ఇప్పటివరకు అంత కష్టం ఏం పడలేదు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో ఎనీథింగ్ లైక్ అంటే వర్క్ చేయాలి మామూలుగా అలా ఏది రాదు. ఇట్స్ నాట్ ఈజీ అండ్ నేను ఎక్కువ కష్టం కూడా పడలేదు. ఎన్ని రోజుల్లో ఇచ్చేసారు ఆల్మోస్ట్ వెరీ ఫాస్ట్. జస్ట్ నాట్ ఈవెన్ 1 week జస్ట్ కంపోజింగ్ చేసి 1 week అంతే. రొమాంటిక్ సాంగ్స్ రాయటం కంపోజ్ చేయడం ఈజీ అనిపిస్తుందా? ఈజీ అంటే ఇష్టమైనది కొంచెం తొందరగా చేస్తాం కదా ఎవరైనా. నితిన్ అన్నట్టు ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు మాటల్లో ఇష్టమైనది చాలా ఫాస్ట్ చేస్తాడని. నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే చేసుకుంటాను. నీ అబద్ధం ఈ అమ్మాయి రెండు నాకు నచ్చాయిరా. నిత్యా మీనన్, ఎలా హౌ యూ వర్క్ టుగెదర్, ఎలా అనిపించింది నిత్యా? నేను చేసిన ఎన్ని సినిమాలో ఐ థింక్ షీస్ ద బెస్ట్ యాక్ట్రెస్. నా దృష్టిలో యాక్టింగ్ పరంగా షీస్ ద బెస్ట్ యాక్ట్రెస్. ఎందుకంటే షీస్ వెరీ న్యాచురల్, చాలా న్యాచురల్ అనమాట. అంటే నార్మల్గా సీన్స్ ఏంటంటే నార్మల్గా సీన్ ముందు కొంచెం నేను సీన్స్ని ఐ డూ మై థింగ్ అనమాట. లైక్ ముందే కొంచెం రియాక్ట్ చేసుకుంటాను. తనేందంటే షీ డస్ ఓన్లీ టేక్స్ అనమాట. అంటే తనేందంటే ముందే చేస్తే ఐ బికమ్ వెరీ రిపిటేటివ్ అండ్ ఫీలింగ్ ఉండే చేస్తాను. సో అలా వచ్చేస్తుంది ఆన్ స్క్రీన్లో. లైక్ మొత్తం తను తెలుగు బాగా మాట్లాడుతుంది, తెలుగు నేర్చుకుంది, డబ్బింగ్ తనే చెప్తుంది, పాటలు తనే పాడుతుంది.
అండ్ అంటే భాష వచ్చిన వాళ్ళతో వెన్ యాక్ట్ నో ఇట్స్ లైక్ మచ్ బెటర్ మచ్ ఈజీ. యా భాష అయిన వాళ్ళు ప్రాంప్టింగ్ తీసుకుంటూ ఉంటే ప్రాంప్టింగ్తో నేను ఇక్కడ యాక్ట్ అవ్వాలి అక్కడ యాక్ట్ అవ్వాలి అర్థం కాదు ప్రాంప్టింగ్ తీసుకుంటూ ఉంటే. ఓకే సో ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ యాక్టర్స్ హూ లైక్ కెన్ టాక్ లైక్ ఫ్లూయెంట్ తెలుగు. సో ఇట్ వాస్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఈ సినిమాకి డెఫినెట్గా ఫర్ ఎనీ లవ్ స్టోరీ పేరింగ్ బాగుండాలి. ఆ పేరింగ్ కొత్త ఉంటేనే ఆ ఫీల్ అంత బాగుంటుంది. సో ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత డెఫినెట్లీ యుల్ ఫీల్ దట్ ద కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ హర్ ఇట్స్ లైక్ ఇట్ విల్ బి లైక్ రియల్లీ గుడ్. సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎగనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు. నితిన్, ఇష్క్ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఏ ఏరియాస్లో? షూటింగ్ జరిగింది గోవాలో, హైదరాబాద్, ఢిల్లీ, కులు మనాలి, కేరళ, బాంబే. ఇండియా మ్యాప్ అంతా తిరిగారు. తిరిగాం మొత్తం. ప్రతి అంటే సినిమాగా ఇంకా ప్రతి సాంగ్ సీన్ కానీ ఎక్కడ అవసరమో వేండి అనమాట. అంటే కాంప్రమైజ్ అవ్వకుండా షార్ట్ ద ఫిల్మ్. అండ్ అంటే ఈ మూవీకి వర్క్ చేసిన మన డైరెక్టర్ గారు విక్రమ్ కుమార్, యా, ఆయన గురించి. యాక్చువల్లీ విక్రమ్ నాకు 4-5 years బ్యాకే లైక్ హిజ్ మై ఫ్రెండ్ అనమాట. అంటే అప్పుడే కలిసాను, అప్పుడే వేరే క్లోజ్ అనమాట. అప్పుడే నాకు చెప్పాడు, అప్పుడే నాకు తను ఈ స్క్రిప్ట్ చెప్పాడు. బట్ అప్పుడు కొన్ని కారణాల వల్ల తను వేరే సినిమాతో తను బిజీ అయిపోయాడు, నేను బిజీ అయిపోయాను. సో మళ్ళీ ఆఫ్టర్ 4-5 years తర్వాత అంటే ఆ స్క్రిప్ట్ నాకే పుట్టింది, నాకే రాసి పెట్టింది. స్క్రిప్ట్ నాకు రాసి పెట్టింది కాబట్టి మళ్ళీ వచ్చింది. మధ్యలో హీ వెంట టోల్ స్క్రిప్ట్ వేరే హీరో చెప్పారు, వేరే అంటే మన తమిళ్లో చెప్పాడు అందరికి. బట్ మళ్ళీ నాకే రాసి పెట్టింది కాబట్టి మళ్ళీ 5 years మళ్ళీ వచ్చింది స్క్రిప్ట్ ఇక్కడికి. సో అండ్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ నరేటర్. స్క్రిప్ట్స్ చాలా బాగా చెప్తాడు, చాలా బాగా రాస్తాడు. అండ్ ఎలా చెప్పాడో అంత బాగా తను స్క్రీన్ మీద తను సినిమా తీశాడు. డెఫినెట్గా హీ విల్ బికమ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఇది నా లైఫ్ లో ఫస్ట్ చీజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ చీజ్ ఇన్ మై లైఫ్.